welcome to 24/7 News TV. This is Swapna. సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు బావగా తెలుగు తెరకి పరిచయం అయ్యాడు హీరో సుధీర్ బాబు. అయితే తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ప్రేమ కథా చిత్రంతో సక్సెస్ అందుకొని సమ్మోహనంతో క్లాసికల్ టచ్ ఇచ్చి తనకి మంచి మార్కెట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ రీసెంట్ గా వచ్చిన సినిమాలు మాత్రం సుధీర్ బాబును నిరాశపరిచాయి. ఈ మధ్యనే సుధీర్ బాబు హరం హరా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా మొదలైనప్పటికీ ఫైనల్ గా తెలుగు వర్షన్ కే పరిమితమైంది. సుధీర్ బాబు కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందింది ఈ సినిమా. 23 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. కానీ ఫైనల్ గా 3 కోట్లు మాత్రమే రికవరీ అయింది. కనీసం ఈ సినిమాకి ఓటీటీ బిజినెస్ కూడా జరగలేదు. దీంతో ప్రొడ్యూసర్స్ భారీ లాస్ ను చవిచూశారు. రిలీజ్ తర్వాత మంచి రేటు వస్తుందని మేకర్స్ కొన్ని ఆఫర్స్ ని హోల్డ్ లో పెట్టారు. ఫైనల్ గా వ్యూవర్షిప్ బేస్ పైనే స్ట్రీమింగ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని టాక్. ఇదిలా ఉండగా ఇప్పుడు సుధీర్ బాబు మరో పాన్ ఇండియా సినిమాలో నటించడానికి రెడీ అయ్యాడు. గతంలో కూడా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా అవుట్పుట్ కూడా ఆశించిన స్థాయికి రాలేదని ఒక భాషలోనే పరిమితమయ్యారు. అయితే ఈ సినిమా కూడా భారీ నష్టాలను బాక్స్ ఆఫీస్ దగ్గర నిలవలేకపోయింది. భారీ తారాగణం, సుధీర్ బాబు యాక్టింగ్ స్కిల్స్ ఇవేవి కూడా సినిమాని రక్షించలేకపోయాయి. ఒకవైపు ఫ్లాప్స్ వస్తున్నా కూడా పాన్ ఇండియా రేంజ్ కి ఏమాత్రం తగ్గడం లేదు మనోడు. గతంలో బాలీవుడ్ సినిమాతో పేరు వచ్చినా కూడా హిందీలో మార్కెట్ ని క్రియేట్ చేసుకోలేకపోయాడు సుధీర్ బాబు. ప్రస్తుతం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో చేయాలని ఫిక్స్ అయ్యాడట. వెంకట్ కళ్యాణ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రుస్తుం, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి సక్సెస్ఫుల్ మూవీస్ ని అందించిన ప్రేరణ అరోరా సమర్పణలో ఈ సినిమా వస్తోంది. శివన్ నారగ్, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనందులు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక సూపర్ న్యాచురల్ మిస్టరీ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇందులో ఓ బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశాలు ఉన్నాయట. వచ్చే ఏడాది శివరాత్రి కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనే టార్గెట్ తో షూటింగ్ ఫినిష్ చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు లార్జర్ దెన్ లైఫ్ స్టోరీలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన హనుమాన్ కావచ్చు, ఇటీవల వచ్చిన కల్కి కావచ్చు, అలాంటి సినిమాలే. మరి ఈ సినిమా కథ ఏంటి? ఎలాంటి స్టోరీతో ముందుకు వస్తారని త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. మంచి డైరెక్టర్, మంచి కథ దొరికితే సుధీర్ బాబు కష్టానికి ప్రతిఫలం వస్తుందనేది అభిమానుల అభిప్రాయం. మరి సుధీర్ బాబుకి ఈ జోనర్ ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.